నగారా ఇక రాజ్యసభకు సంబంధించినటువంటి నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగిస్తూ ఎన్నికల కమిషనర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 15 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగ్, ఓట్ల లెక్కింపు. తెలంగాణ, ఏపీల్లో 3 చొప్పున సీట్లకు ఎన్నిక. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్దల సభలో ఖాళీల భర్తీకి కేంద్రం ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 56 మంది సభ్యుల పదవి కాలం వచ్చే ఏప్రిల్ 2, 3 తేదీల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 27న పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. పదవి కాలం ముగిసేది వీరికే. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది కేంద్ర మంత్రులు పదవి కాలం ముగియనుంది. ఇందులో గుజరాత్ నుంచి మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, కర్ణాటక నుంచి రాజీవ్ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, ఎల్ మురుగన్, మహారాష్ట్ర నుంచి నారాయణ ఠానే, ఒడిశా నుంచి అశ్విని వైష్ణవి, రాజస్థాన్ నుంచి భూపేందర్ యాదవ్ కూడా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 6గురుకు పదవి విరమణ కానుంది. వారికి పదవి కాలము పూర్తయింది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ పదవి కాలము ముగియనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీవీఎల్ నరసింహారావు స్థానం ఖాళీ కానుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోని 3 స్థానాల్లో 2 కాంగ్రెస్, 1 బారాస దక్కించుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 3 స్థానాలు వైకాపాకు దక్కే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి భాజపాకు ఈసారి సీటు దక్కే అవకాశం లేనందున భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వేరే స్థానానికి బదిలీ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందట. ఇక తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి 6 రాజ్యసభ సభ్యుల యొక్క పదవి కాలము పూర్తిగా ముగియనుంది. దాంతో వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. ఇక్కడ 3 స్థానాలు మనకు తెలంగాణలో ఉంటే దాదాపు 2 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఏబిఎన్ దినపత్రికలు వచ్చినటువంటి తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ నాకు చెప్పుకున్నాం కదా, తెల్ల రేషన్